కట్టి ఉండాలి కదా. ఇప్పుడు ఒక్కొక్కళ్ళకి డబ్బులు ఇచ్చిన తర్వాత వాళ్ళ మధ్యలో లిటిగేషన్ పెట్టచ్చు, మళ్ళీ ప్రభుత్వం విధానం మార్చుకోవచ్చు. కాకపోతే ఏంటంటే మేస్తులు ఉంటారు కదా, ముఠా మేస్తులు, వాళ్ళకి బెనిఫిట్. వాళ్ళు ఇప్పుడు వాళ్ళ దగ్గర పనిచేసే కూలీలకు డబ్బులు అవసరమైనప్పుడు డబ్బులు ఇచ్చేసి అవి కొనేసుకుంటారు. కొనేసుకుని ఈ స్థలాలని బిల్డింగ్లు కడతారు. ఇప్పుడు మాకు ఇదివరకు విజయవాడలో పాత బస్ స్టాండ్ తీసేసాడు భాస్కరరావుపేట బస్సు డిపో అనేవాళ్ళు అనమాట. అది అక్కడంతా ఓ పెద్ద ఇది ఉండేది, దాన్ని ఏమంటారు, డంపింగ్ యార్డ్. సిటీలో చెత్త అంతా అక్కడ పెట్టేవాళ్ళు మొదట్లో. అక్కడ భాస్కరరావుపేట బస్సు డిపో ఏర్పాటు చేయాలనుకున్నప్పుడు, ఆ డంపింగ్ యార్డుని క్లోజ్ చేయాలనుకున్నప్పుడు అక్కడ ఈ కాగితాలు చెత్త ఏరుకునేటటువంటి ఈ చిన్న చిన్న వేసుకుంటారు కదా, గుడ్డలు వేసుకుంటారు కదా, అట్లాంటి వాళ్ళని రిహాబిలిటేట్ చేయాలని కమ్యూనిస్టులు కదా తీర్మానం పెట్టారు. దానికి ఎన్టీ రామారావు ఒప్పుకున్నారు. ఎంతమంది ఉన్నారయ్యా అంటే 7 ఉన్నారని లెక్కేశారు. సరే 7 వేరే చోట ఇల్లు ఇవ్వండి అన్నారు. వాస్తవంగా వాళ్ళు ఇల్లు ఉన్నోడు కాదు, ఉరకనే టెంట్ వేసుకుని కాగితాలు ఏరుకునేవాడు. సరే ఆ 7 అన్నది వేస్తా, అట్లా కాదు లెక్క సరిగ్గా చూడలేదని కమ్యూనిస్టులు కాంగ్రెస్ ఇద్దరు గొడవ చేశారు. 7, 14, 14, 20 అయింది. ఫైనల్ గా సీన్ ఏంటి అంటే, ఇప్పుడు ఉన్న సింగినగర్ ఉంది కదా, మన వంతెన పక్కన ఉన్నటువంటి ప్లేస్ దగ్గరనే, అక్కడ నుంచి కుందావారి కంట్రీకి దాకా ఇళ్ళన్నీ భాస్కరరావుపేట బస్ డిపో కృష్ణలంక హైవే ఉండేది. ఈ హైవే